సహోదరులు సహోదరులు సూటిగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఆ రోజు వాళ్ళు చేసిన పాపిష్టి పనుల వల్ల దేవుడు బహుగా దుఃఖపడి వచ్చి మోషేతో అంటున్నాడు, నేను మీతో రానయ్యా. ఈరోజు ఒకవేళ దేవుడు నీతో అంటున్నాడేమో, అమ్మ సహోదరి సహోదరుడు దేవుడు నీతో అంటున్నాడేమో, నేను నీతో రాలేనయ్యా, నేను నీతో రాలేనమ్మా. నువ్వు ప్రతి నిత్యము నన్ను గాయపరుస్తున్నావు, ప్రతి నిత్యము నన్ను బాధ పెడుతున్నావు, ప్రతి నిత్యము నన్ను వేదనకు గురి చేస్తున్నావు. నా మాట అంటే లెక్కలేదు నీకు, అసలు నన్ను పట్టించుకోవట్లా. నేను ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణని, రాజులకు రాజునని, ప్రభువులకు ప్రభువునని, సర్వశక్తి కలిగిన దేవుణ్ణని నువ్వు మర్చిపోయి లెక్క లేకుండా వ్యవహరిస్తున్నావు. నువ్వు నీ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నా. నేను నీతో రాను, ఇక నేను నీతో ఉండను అని ఒకవేళ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడేమో, ఇది దుర్వార్త, అది భయంకరమైన వార్త. అంతకంటే దుర్వార్త మరొకటి లేదు. అట్టి భయంకరమైనటువంటి స్థితి నీ జీవితంలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సహోదరి సహోదరుడు, సంసోను జీవితం నాశనం అయిపోయింది దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు. సౌలు జీవితము ఎందుకు కాకుండా పోయింది దేవునికి దూరమైనప్పుడు. యూదా ఇస్కరియోతు నాశనం అయిపోయాడు క్రీస్తును వదిలి అమ్ముకున్నప్పుడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? 30 వెండి నాణాల కొరకు క్రీస్తును అమ్ముకున్నట్టుగా మనలో ఎవరైనా మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారా? మీ సాక్ష్యాన్ని, మీ ఆత్మీయతను, మీ పరిశుద్ధతను, మీ యవ్వనాన్ని, మీ శరీరాన్ని అమ్ముకుంటున్నారా? సైతానుకు అప్పగిస్తున్నారా? అయితే క్షమాపణ కోరండి, ప్రభువును వేడుకోండి. ప్రభువా, నువ్వు లేకపోతే మేము బ్రతకలేం, నువ్వు మా మధ్య ఉండకపోతే బ్రతకలేం, మా కుటుంబంలో ఉండకపోతే మేము బ్రతకలేం. నిజమే, అనేక మార్లు నిన్ను బాధ పెట్టా, అనేక మార్లు నిన్ను గాయపరిచా, అనేక మార్లు నిన్ను ఇబ్బంది పెట్టా, అనేక మార్లు నీ హృదయానికి ఆయాసం కల్పించా. నన్ను క్షమించు నాయనా. ఈరోజు ఒకవేళ నీతో సూటిగా దేవుడు మాట్లాడినట్లయితే, క్షమాపణ కోరుతున్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. ప్రభువును అడగండి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోవద్దయ్యా, నాకు మాత్రం దూరం కావద్దయ్యా. నేను చేసిన తప్పుల వల్ల, చేసిన పాపిష్టి పనుల వల్ల ఇప్పటికే ఒంటరినయ్యాను, ఇప్పటికే ఏకాకినయ్యాను, ఇప్పటికే ఎటు కాకుండా పోయాను. నా తప్పుల వల్ల, నా పొరపాటుల వల్ల, నా తప్పటడుగుల వల్ల, నా తొందరపాటు చర్యల వల్ల, నా పాపిష్టి జీవితం వల్ల, పాపిష్టి అలవాటుల వల్ల ఇప్పటికే ఆరోగ్యం పోగొట్టుకున్నాను, అందరినీ పోగొట్టుకున్నాను, అన్నీ పోగొట్టుకున్నాను. ఇక నిన్ను కూడా పోగొట్టుకున్నట్లయితే నా బ్రతుకు నాశనం అయిపోతుంది. అయ్యా నన్ను మన్నించు, ప్రభువా నన్ను క్షమించు. ఎవరు నన్ను క్షమించకపోయినా, ఎవరు నన్ను అర్థం చేసుకోకపోయినా, ఎవరు నన్ను ఆదుకోకపోయినా, ఎవరు నన్ను ఆదరించకపోయినా, నాయన నువ్వు ఒక్కడివి నన్ను క్షమిస్తే చాలు, ఆదరిస్తే చాలు, ఆదుకుంటే చాలు, అర్థం చేసుకుంటే చాలు. ఆశతో ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఎందరైతే ఈరోజు ఈ ప్రార్థన చేస్తున్నారో, ఎందరైతే నీ సన్నిధిలో వారు చేసిన తప్పులను బట్టి ఎంతగా నిన్ను గాయపరిచారో గ్రహించి పశ్చాత్తాపడుతున్నారో, మమ్మను కనికరించు నాయన, మమ్మను దర్శించు ప్రభువా. మమ్మను విడిచిపెట్టి వెళ్ళొద్దు నాయన, మాకు దూరం కావద్దు నాయన. మాలో ఉన్న లోకాన్ని, మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న సైతాను క్రియలను మేము విడిచిపెట్టేస్తాం. నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టద్దు నాయన. నువ్వు లేకుండా ఈ లోకంలో బ్రతకడం ఒక్కరోజు కూడా మాకు సాధ్యం కాదయ్యా. అయ్యా, ఎందరైతే ఈ సమయంలో ఈ ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి అంగీకరించి ఈ ఉపవాస కూడికలలో మా హృదయాలను పరిశుద్ధపరిచి పవిత్రపరచి నీ రక్తములో మమ్మను కడిగి నూతనపరచి హిమము కంటే తెల్లగా మా హృదయాలను ప్రభువా కడిగి నీకు బహు దగ్గరగా
నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా మేము జీవించులాగున సహాయం చేయండి అయ్యా. వెనక్కి తిరిగి చూడక, తప్పటడుగులు మళ్ళీ మళ్ళీ వేయక, నీ క్షమాపణను పొందుకున్న మేము, నీ కనికరమును రుచి చూస్తున్న మేము నీకు దూరం కాకుండా సహాయం చేయమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు నాయన. మమ్మను కనికరించినందుకు, క్షమించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నిన్ను కలిగి, నీతో సత్సంబంధము కలిగి, నీతో సఖ్యత సమాధానం కలిగి నిత్యము నిన్ను మహిమపరుస్తూ జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. క్షేమంగా వెళ్ళండి. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు సాయంత్రం మనం తెలుసుకోబోతున్నాం. రేపు ఫ్రైడే యథావిధిగా మన మందిరం అంతా కూడా ఉపవాస ప్రార్థన కనుక త్వరగా వచ్చేసేయండి. త్వరగా మనం దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభువును స్తుతిద్దాం, అలాగే వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎల్లుండ అనగా శనివారం ముగింపు మహోత్సవం కనుక సిద్ధపడి రండి. ఇక్కడ ఎవరైతే 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకున్నారో వారి పేర్లు చీట్లు వేయబడతాయి. ఎవరైతే 3 హైదరాబాద్లో సెలెక్ట్ అవుతారో ఆ 3 కుటుంబాలను లేక వారి గృహాలను నేను నా కుటుంబంగా వచ్చి దర్శించబోతున్నాం. అంతేకాకుండా నంబూరులో